జరగబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందా లేకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా అనేది చర్చ నియాంశకంగా మారింది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశం బాగుపడుతుందా లేకుంటే బీజేపీ పార్టీ వస్తే భారతదేశం బాగుపడుతుందా అనేది ఈరోజు క్వశ్చన్ మార్క్. దాని ఒకసారి చూసుకుంటే వచ్చే ఎన్నికల్లో 40 సీట్లు కూడా రావు. కాంగ్రెస్పై విరుచుకుపడ్డ ప్రధాని మోడీ ఆలోచనలోనూ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని, వచ్చే లోక్సభ ఎన్నికల్లో 40 సీట్లు కూడా రావని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రాజ్యసభలో మోదీ మాట్లాడుతూ దేశాన్ని విభజించే కుట్ర ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ చేస్తుందని ఆరోపించారు. దేశాన్ని ఉత్తర దక్షిణం అంటూ విడదీసే కుట్రలు జరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీని ఓ ఆంగ్లేయుడు స్థాపించారని, ఇప్పటికీ ఆ పార్టీపై బ్రిటిషర్ల ప్రభావం ఉందని వ్యాఖ్యానించారు. భారతీయ భాషలను చిన్న చూపు చూసి ఇంగ్లీషులను ప్రోత్సహించారని ఆరోపించారు. ఆదివాసీలు దళితులు అంటే హస్తం పార్టీకి గిట్టదన్నారు. అంబేద్కర్ లేకుంటే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు దక్కేవి కావని అభిప్రాయపడ్డారు. అంబేద్కర్కు భారత రత్న ఇవ్వాలని ఏనాడు కాంగ్రెస్ అనుకోలేదని, కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రం భారత రత్న ఇచ్చుకున్నారని వ్యాఖ్యానించారు. ఇది కూడా కరెక్టే కదా. భారత రాష్ట్రంలో రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి దళితులను ఎస్టీ ఎస్సీ గిరిజనులను అధికారం రిజర్వేషన్ పెట్టి ఈరోజు సమన్యాయంగా కూర్చుంటున్నామంటే అది అంబేద్కర్ వల్లే కారణం. బట్ అటువంటి అంబేద్కర్ పైన ఈరోజు వాళ్ళు భారతరత్న ఇవ్వాల్సింది పోయి వారి కుటుంబం వారికి భారతరత్న ఇచ్చుకున్నారు. అంతేనా కాదా? మరి నక్సలైట్లు బీభత్సంగా ఎగబడిపోతారు రాష్ట్రాల మీద. మళ్ళీ దాడులు చోటు చేసుకుంటాయి. పాకిస్తాన్ వాళ్ళు వచ్చి భారతదేశంలో చొరబడతారు. మళ్ళీ చొరబడి రాష్ట్రాల్లో బాంబు పేలులు నానా కలకలం రేపడతారు. కానీ బీజేపీ పార్టీ వచ్చినప్పటి నుంచి ఒక మత కలహాల లొల్లి తప్ప ఉగ్రవాదుల దాడులు ఎక్కడ జరగలేని పరిస్థితి. మారణ హోమాలకు స్టాపింగ్ పెట్టిండు నరేంద్ర మోడీ. మరి ఆయన వచ్చుడు మంచిదా, కాంగ్రెస్ వచ్చేది మంచిదా అనేది ప్రజల ఊహలకే వదిలేస్తున్నాను. తమ హయాంలోనే దేశ అత్యున్నత పురస్కారాన్ని అంబేద్కర్కు ప్రకటించామని గుర్తు చేశారు. తాజాగా బీజేపీకి 400 సీట్లు రావాలని ఖార్గే ఆశీర్వదించారన్నారు. కానీ కాంగ్రెస్కు 40 సీట్లు కూడా రావని, ఈ విషయాన్ని వాళ్ళ మిత్రపక్షంలోని నేత మమతా బెనర్జీనే చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పతనం తనకేమీ ఆనందం ఇవ్వదని అన్నారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని కూని చేసిందని, ఆలోచనలోనూ కాంగ్రెస్ అవుట్ అయ్యిందని నరేంద్ర మోడీ చెప్పింది కరెక్టే. ఒకటి ఇక్కడ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కలహాలు రేకెత్తిస్తూనే నరేంద్ర మోడీ. మరి నరేంద్ర మోడీ అధికారంలో వచ్చినప్పుడు ఒకటి చెప్పండి, నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు మత కలహాలు రేకెత్తించాడు బాగానే, అంతేనా కదా? ఇక్కడ మత కలహాలు రేకెత్తించకుండా ఉంటే నరేంద్ర మోడీని ఎల్లకాలం పీఎంగా మేము కూడా కోరుకునే ఉంటాం, ప్రజలు కూడా కోరుకుంటూనే ఉంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇంకా బ్రిటిష్ వాళ్ళ హయాంలోనే ఉంది, బ్రిటిష్ యొక్క మైకంలోనే ఉంది. కాంగ్రెస్ పార్టీ అనేది బ్రిటిష్ వాళ్ళు స్థాపితం చేసిన పార్టీ అది అని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఈసారి ఎన్నికల్లో 40 సీట్లు రావడం కూడా గగనమే కాంగ్రెస్ పార్టీకి. మా పార్టీకి 400 సీట్లు పక్కా మెజారిటీతో వస్తాయి, మళ్ళీ ప్రభుత్వాన్ని కోల్పోతామన్నట్టుగా నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుంటే మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారికి బాగానే ఆటలు ఉన్నాయి. ఆటలు అంటే మామూలు ఆటలు లేవు, అవి చూద్దాం మరి ఎట్లా ఉంటాయో.